హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కూడా మరో బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు తీసుకొచ్చిన శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ నెమ్మదిగా గ్రో అవుతుంది. సో 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నా హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి నేనైతే ఒక గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళే జస్ట్ 100-200లోనే మనకి ప్రోడక్ట్స్ అనేవి గివ్ అవేస్ ఇచ్చినవి మనం చాలా చూసాము. బట్ మనదైతే ఇంకా స్టార్టింగ్ ఛానలే అయినా కూడా నేను గివ్ అవే అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. గివ్ అవేలో ఏమిస్తాను, అలాగే రూల్స్ ఏంటి అన్నది నేను 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక పెట్టే మొదటి వీడియోలో అయితే ఆ డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను. సో మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని ఆశిస్తూ ఈరోజు అయితే ఈ శారీ గురించి ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసిస్తాను. ఇది వచ్చేసి బాందిని ప్రింట్ వచ్చింది మొత్తం, అండ్ శారీ మొత్తం మనకి ఇలాగా లేస్ అనేది వచ్చింది. ఇందులో మనకి ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. శారీ అయితే చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఇది ఫంక్షన్స్కి పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది వేర్ చేయడానికి. అండ్ పళ్ళు దగ్గర కూడా మనకి హెవీగా బోర్డర్ అనేది ఇచ్చారు. మీరు స్టార్టింగ్లో చూసుంటారు, బట్ అప్పుడు నాకు చెప్పడం వీలవ్వలేదు. సో దానివల్ల ఏంటంటే మనకి పళ్ళు కూడా ఫుల్గా ఎగిరిపోకుండా కొంచెం స్టడీగా అనేది ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. రెడీమేడ్లో మనకి డిజైనర్ బ్లౌజ్ పీసెస్ ఎలా వస్తాయో సేమ్ అదే ప్యాటర్న్లో అయితే వచ్చింది. ఇలా ఫుల్గా సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో వచ్చిందనమాట. స్టిచ్ చేయించుకుంటే లుక్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్కి కూడా మనకి ఇదే వర్క్ అనేది వస్తుంది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ రా సిల్క్ వచ్చిందనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. శారీ కూడా ఓవరాల్గా అయితే చూడడానికి మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ కూడా బాందిని ప్రింట్లోనే తీసుకున్నాను. శారీ ఎలా ఉందనేది ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ శారీ గురించి అయితే చెప్పాల్సిందే నిజంగా చాలా ఉంది. శారీ ఓపెన్ చేసి చూస్తూ మాట్లాడుకుందాము. ఇందులో మనకి ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రెడ్ కలర్ బాగా ట్రెండ్ అయింది. రెడ్ కలర్లో మనకి హాఫ్ శారీ కూడా డిజైన్ చేశారు. అది నేను పిక్ వచ్చేసి మీకు సైడ్ యాడ్ చేస్తాను చూడండి. శారీకి మనకి ఇలాగా పెద్ద బోర్డర్ అనేది వస్తుంది. ఒకసారి శారీ అయితే క్లియర్గా ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళు అయితే నిజంగా చాలా గ్రాండ్గా వచ్చింది. కింద సైడ్ ఏమో మనకి ఇలాగా పెద్ద బోర్డర్ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది అనమాట. పైన సైడ్ వచ్చేసి మనకి చిన్న బోర్డర్ వస్తుంది. నాకైతే శారీ ఓపెన్ చేయగానే చాలా బాగా అనిపించింది. బట్ ఈ శారీ మాత్రం నేను అస్సలు రికమెండ్ చేయట్లేదు. ఎందుకు ఏంటి అన్నది నేను చెప్తాను. శారీ మొత్తం గ్రీన్ కలర్లో మనకి ఇలాగ బాందిని ప్రింట్ వచ్చిందని చెప్పాను కదా. అండ్ బ్లౌజ్ కూడా వచ్చింది. అది కూడా ఎలా వచ్చింది ఏంటి అన్నది నేను చూపిస్తాను. శారీ ఓవరాల్గా అయితే టోటల్గా చూడడానికి ఇలాగే ఉంటుంది. యాక్చువల్లీ శారీ వేర్ చేసినా కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. చూడ్డానికి ఇంత బాగుంది, ఎందుకు అసలు ఈ శారీ రికమెండ్ చేయను అంటున్నారు అని అనుకుంటున్నారు కదా. అవునండి, శారీ ఫ్యాబ్రిక్ అయితే అస్సలు బాగాలేదు. అండ్ అలాగే కలర్ కూడా ఉండదండి. 1-2 వాషెస్లోనే కలర్ అయితే మొత్తం పోతుంది. సో అందుకని చెప్పి నేను ఈ శారీ అయితే అస్సలు రికమెండ్ చేయట్లేదు. సేమ్ శారీ మంచి క్వాలిటీతో వేరే సెల్లర్ దగ్గర కనుక నాకు దొరికితే మళ్ళీ తప్పకుండా రివ్యూ చేస్తాను. బట్ ఈ శారీ మాత్రం వద్దు. ఇప్పుడు చూపించింది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. యాక్చువల్లీ మన ఛానల్లో చాలా వరకు జెన్యూన్ రివ్యూసే ఉంటాయండి. మన ఛానల్లో చూపించిన శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు నచ్చితే మాత్రం. ఈ శారీ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ అలాగే కలర్ కూడా చాలా బాగుంది. మనకి బోర్డర్ వచ్చేసి కింద సైడ్ ఈ యానిమల్స్ వచ్చిన డిజైన్ ఉంది కదా, ఇది వచ్చేసి కింద సైడ్ బోర్డర్ వస్తుంది అనమాట.
చాలా పెద్ద బార్డర్ వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. కాస్ట్కి తగ్గట్టు వచ్చింది అని చెప్తాను నేనైతే. అస్సలు దీనికి పెట్టిన కాస్ట్ అయితే వేస్ట్ అవ్వదండి. బ్యాక్ సైడ్ కూడా చూసారా ఎలా ఉందో, అస్సలు చాలా బాగుంది. ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి పళ్ళు పాట అనమాట. ఇలాగ చాలా హెవీగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఈ శారీకి మనం పళ్ళు పెట్టుకున్నా అలాగే సింగిల్ లేయర్గా వేర్ చేసినా కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. రిమైనింగ్ శారీ మొత్తం మనకి అలాగా లోటస్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. శారీ మొత్తం వస్తాయి ఇలాగా. శారీ టాప్ టు బాటమ్ ఈ లోటస్ ఫ్లవర్స్ అయితే వస్తాయి. టాప్ సైడ్ బార్డర్ వచ్చేసి మనకి అలాగా పీకాక్ బార్డర్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట, సెల్ఫ్ డిజైన్ వస్తుంది. అండ్ అలాగే సేమ్ కలర్, శారీ ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్లో మనకి సెల్ఫ్ డిజైన్లో బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. మనం శారీలో బ్లౌజే స్టిచ్ చేయించుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో అండ్ అలాగే మీషోలో కూడా బాగా ట్రెండ్ అయిన ఈ శారీ అనమాట. బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. డ్యూయల్ షేడ్ శారీ. దీని మీద మనకి వైట్ కలర్తో డాట్స్ వచ్చాయి. అలాగే 2 సైడ్స్ కూడా జెరీ టైప్ బోర్డర్ వస్తుందన్నమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లెనిన్ కాటన్ వస్తుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. శారీ మొత్తం సేమ్ ఇలాగే రన్ అవుతుంది. అండ్ అలాగే దీనికి వచ్చిన బ్లౌజ్ పళ్ళు కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందనమాట. బ్లూ కలర్ మీద మనకి ఎల్లో కలర్ లైన్స్ అనేవి వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లూ కలర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ ఎలా వచ్చింది అన్నది చూపిస్తున్నాను. ప్లెయిన్ బ్లూ కలర్లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది. ఇప్పుడు చూపించే ఈ శారీ కూడా లెనిన్ కాటన్ శారీ అనమాట. ఇప్పటి వరకు ఈ శారీ అయితే నాకు తెలిసి ఎవ్వరూ చూపించలేదు. మన ఛానల్లోనే ఫస్ట్ టైం చూపిస్తున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫుల్గా ఓపెన్ చేసి చూపించినప్పుడు మీకే తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే శారీ ఫుల్గా ఓపెన్ చేద్దాం. సో ఆల్రెడీ చెప్పాను కదా, శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లెనిన్ కాటన్ శారీ అనమాట. ఇది చాలా బాగుంది. శారీ మొత్తం ఏంటంటే మనకి బాందిని ప్రింట్లో ఏదైతే డిజైన్ వస్తుందో ఆ డిజైన్లో మనకి ప్రింట్ అనేది ఆల్ ఓవర్ శారీ వస్తుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. మొత్తం ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది. సో దాని కంటిన్యూషన్లో శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. మనకి ఇందాక నేను చూపించిన బ్లౌజ్ పీస్లో డిజైన్ ఏదైతే వచ్చిందో సేమ్ అలాంటి ఫ్లోరల్ డిజైన్లో మనకి బార్డర్ వస్తుందన్నమాట. పైన కింద మొత్తం టోటల్గా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది. బ్లౌజ్ కూడా ఇదే కాన్సెప్ట్లో అయితే డిజైన్ చేశారు. శారీ మొత్తం ఇలాగా బాందిని ప్రింట్లో డాట్స్ వస్తాయి కదా, సేమ్ అదే డాట్స్ వస్తాయి. కలర్ కూడా చాలా బాగుంది. చెప్పాను కదా ఆల్రెడీ, పైన కింద 2 సైడ్స్ మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. అండ్ బోర్డర్ వచ్చేసి మనకి కట్ వర్క్ బోర్డర్ లాగా వస్తుంది అనమాట. సో దానివల్ల లుక్ అనేది ఇంకా బాగుంటుంది. చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ చూపిస్తున్నాను. ఇలా మనకి కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది. అస్సలు క్లాత్ అయితే ఎంత బాగుందో, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా సరే చాలా కంఫర్టబుల్గా ఈ శారీ అనేది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ రెడ్ కలర్ శారీ అనమాట. ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయిపోయింది. సో నేను అనుకున్నాను మీషోలో కూడా లాంచ్ అయింది కదా, సేమ్ వస్తుందేమో, ఒకసారి రివ్యూ చేసి అందరికీ ఐడియా ఇద్దాం, తీసుకుంటారు అనుకున్నాను. బట్ చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ శారీ చూసి. ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఫ్యాబ్రిక్ బాగుంది, బట్ దాని మీద వర్క్ అయితే నాకు అంతగా నచ్చలేదు. ఇందులో బ్లాక్, రెడ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా చాలామంది చూపించారు. బట్ మనకి మీషోలో అయితే అంత ఇదిగా రాలేదు. ఆ బీడ్స్ డిజైన్ ఏదైతే ఉందో అందులో మనకి గ్యాప్స్ అనేవి వచ్చాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.